నమస్తే అన్న. నమస్తే. కర్నూలు జిల్లా ఆందోని ఎమ్మెల్యే పార్థసారథి దళిత సర్పంచ్ ని అవమానించడం జరిగింది. క్యాస్ట్ ఫీలింగ్ లేదన్న లత్కోరు కొడుకేవాడు. ఒకటి చెప్తున్నా, ఏడుండవయ్యా పవన్ కళ్యాణ్ సార్, ఎస్సీలకు ఏమన్నా అయితే నేను వస్తా నేను వీక్తా నేను నాడతా అని చెప్పేసి ఈ రోజు ఎస్సీలకు ఏమన్నా అంటే నేను సపోర్ట్ చేస్తా, మీకు కోపం రాదా అని అన్నావు కదా. అలాంటిది ఈ రోజు ఆయన ఈ రోజు ఒక సర్పంచ్ ని, దళిత సర్పంచ్ ని పిలిచి స్టేజ్ మీదకి రాకుండా ఎస్సీ అని ఒక సైడ్ గుడిసే, ఆమె పేరేముంది, ఆమె పేరు నాకు తొందర తెలియదు, ఆ బర్రెలాకుండది ఆమె ఆ ఎమ్మెల్యేకు ఎస్సీ అని చెప్తే కింద నిలబెట్టింది. అంటే స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఈ ప్రభుత్వం కన్నా, కూటమి ప్రభుత్వం కన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నయం. కూటమి ప్రభుత్వం ఫెయిల్. హిందువులందరూ బంధువులే. దళితుల పైన దాడులు జరిగేది ఆంధ్రాలోనే, దళితుల పైన అటాకులు చేసేది మొత్తం అక్కడనే. ఏం చేస్తున్నారు అసలు లీడర్స్, ఏం చేస్తున్నారు? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ సారు ఎన్నిసార్లు అన్నాడు, మీకు కోపం రాదా, దళితులకు మీకు కోపం రాదా అన్నాడు కదా. అటువంటిది దళిత సర్పంచ్ ని పిలిచి అవమానించినప్పుడు ఏం చేస్తున్నారు? మొన్న తిరుపతిలా ఒకరి నోట్ల వస్తే ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు సార్, దయచేసి దళితుల పైన దాడులు జరగకుండా చూసుకోండి, ఎందుకంటే దళితులు మేల్కోవాల్సి వస్తది. బరాబర్ చెప్తున్నాం. ఏంటంటే దళితులకు ఎవరు లేరా? ఎందుకు ఇదంతా? ఇప్పుడు నరేంద్ర మోదీ సార్ ఉన్నాడు, ఢిల్లీకి వెళ్ళి వచ్చి మందకృష్ణ మాదిగన్నని కౌగిలించుకున్నాడు. అటువంటిది ఒక ఎమ్మెల్యే పార్థసారథి సార్, ఆయన ఒక ఎమ్మెల్యేని, ఒక సర్పంచ్ పిలిచి పక్కకు నిలబెట్టి కింద నిలిచిన పవన్ కళ్యాణ్ పాలన కాదు, ఇప్పుడు ఆయన సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు. అంటే సనాతన ధర్మంలో దళితులందరూ లేదు, ఎందుకు డైవర్ట్ చేస్తావు? ఇష్టమైతే చెప్పు. సనాతన ధర్మంలో దళితులు అందరూ ఒకటే, హిందువులు కాదా? కాదు. ఎందుకు కాదంటున్నా? ఎక్కడ పోతున్నారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చిండ్రు దళితులు. పవన్ కళ్యాణ్ గారు కొట్లాడేది ఏం చెప్పనా, ఏదైతే నువ్వు అన్న దళితులకు అవమానం జరుగుతుందో వాళ్ళందరి న్యాయం కోసమే సనాతన ధర్మం, అందరు హిందువులుగా జీవించాలి, అందరూ ఎవరిది ఉన్నది? ఎక్కడ? అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే కూటమి ప్రభుత్వం ఒక్కడిది కాదు, అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఇద్దరు కదా పట్టించుకునేది. నరేంద్ర మోదీ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది అమెరికా కాదు, ఇది అమెరికా కాదు గారు, మీ పార్టీ ఎమ్మెల్యే గారు, ఇది అమెరికా కాదు. తప్పు జరిగినప్పుడు కాదు, ఎవరైనా సరే వాళ్ళ మీద విచారణ, తగిన శిక్షలు వాళ్ళకు విచారణ చేపట్టాలని